ములుగు అటవీ ప్రాంతంలో విరిగిన చెట్ల లెక్కలు అటవీ శాఖ సిబ్బంది తెలుస్తున్నారు. ప్రకృతి బీభత్సంపై వాతావరణ శాఖ జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా విచారిస్తున్నారు. 10 బృందాలతో అటవీ శాఖ విచారిస్తోంది. అయితే 204 హెక్టార్లలో 70,000కు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైనట్లుగా అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. వేర్లతో సహా 50 నుండి 60 రకాల వృక్ష సంపద నేలమట్టమైందని తెలిపారు. టేకు, నల్లమద్ది, జిట్రేగి, బూరుగు, తెల్లమద్ది, ఎర్రమద్ది, బొజ్జ, మారేడు, తెల్లమద్ది, నేరేడు లాంటి విలువైన వృక్షాలు నేలమట్టమయ్యాయి. మెట్రోలాజికల్ శాటిలైట్ డేటా ఆధారంగా ఈ రోజు ఏం జరిగిందనే ఆధారాల్ని అటవీ శాఖ టెక్నికల్ టీం సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, ములుగు జిల్లా తాడ్వాయి మేడారం రూట్ అడవుల్లో విరిగిన చెట్లను లెక్క తేల్చేందుకు అటవీ శాఖ సిబ్బంది పనులు నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ప్రకృతి విభత్సానికి కారణాలపై వాతావరణ శాఖ, జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల ద్వారా విచారణ కొనసాగిస్తారు. 10 బృందాలతో అటవీ శాఖ విచారణ ప్రారంభించింది. 204 హెక్టార్లు, 70,000కు పైగా భారీ వృక్షాలు నేలమట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేర్లతో సహా 50 నుండి 60 రకాల వృక్ష సంపదన నేలమట్టమైనట్టు గుర్తించారు. టేకు, నల్లమద్ది, జిట్రేగు, బూరుగు, నల్ల మద్ది, ఎర్రమద్ది, బొజ్జ, మారేడు, తెల్లమద్ది, నేరేడు లాంటి విలువైన భారీ వృక్షాలు నేలమట్టమైనటువంటి పరిస్థితులు కనబడుతుంది. మెట్రాలజికల్ శాటిలైట్ డేటా ఆధారంగా ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు ఈ చెట్లు నేల కూలిపోయిన పరిస్థితి అంటూ కూడా ఏం జరిగిందనే ఆధారాలను అటవీ శాఖ టెక్నికల్ టీం సేకరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆగస్టు 31వ తేదీ తీవ్ర సుడిగాలులతో తాడువాయి వద్ద 500 ఎకరాల పైగా ఈ విధ్వంసం సృష్టించినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రతి ఒక బృందంలో రేంజ్ ఆఫీసర్, 2 సెక్షన్ ఆఫీసర్స్, 8 మంది బీట్ అధికారులతో మొత్తం ఒక క్యాంపు నిర్వహించి ఎన్ని చెట్లు కూలిపోయాయి, ఏ మేరకు కూలిపోయాయి, ఎటువంటి ప్రమాదం జరిగినట్టు కూడా అన్ని కూలిపోయిన చెట్ల కొలతలు సేకరిస్తూ పూర్తి నివేదికలను ప్రభుత్వానికి అందించేందుకు అటవీ శాఖ సిబ్బంది సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరోవైపు నేలమట్టమైనటువంటి భారీ వృక్షాలు, ఓ మోస్తారు చెట్ల లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఒక్కొక్క టీంలో చాలా మంది అటవీ శాఖకు సంబంధించిన సిబ్బందిని 10 బృందాలతో ఈ చెట్ల లెక్కలు, కొలతలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. విపత్తు జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే పిసిసిఎఫ్ రాకేష్ డోబ్రియల్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, టెక్నికల్ టీం పరిశీలించి మెట్రాలజికల్ శాటిలైట్ డేటా ఆధారంగా ఎన్ని నిమిషాల పాటు ఈ గాలి బీభత్సం సృష్టించింది, ఈ గాలి ఈ ఎంతసేపు, ఎన్ని మీటర్ల ఎత్తు ఎగిరిపడ్డాయనే వివరాలు సేకరించిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నడూ కనివిని ఎరగని విపత్తు అటవీ శాఖకు కోలుకొని దెబ్బతీసింది. కొండా కోనల్లో పచ్చటి చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు ప్రాణభయంతో బేతిల్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సునామీలో వేసుకున్న రాకాసి గాలి కారడవిని మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. ప్రమాదం తర్వాత అటవీ శాఖ అసలు ఏం జరిగింది అనే వివరాలు తేల్చే పనులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ములుగు జిల్లా అడవి అభయారణ్యంలో అసలు ప్రకృతి బీభత్సం అటవీ శాఖ ఎటు తేల్చుకోలేకపోతుంది. నేలమట్టమైనటువంటి చెట్ల లెక్కలు తేల్చే పనిలో ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి సీనియర్ అధికారులు కావచ్చు, అందరు అధికారులకు అసలు ఏం జరిగింది అన్న ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అభయారణ్యం తుడిచిపోయేలా చేసినటువంటి విలువైన వృక్ష సంపద నేలమట్టమైంది. విపత్తు కారణాలపై అటవీ శాఖ అన్ని కోణాల్లో విచారణ జరుపుతుంది. శాటిలైట్ డేటా ఆధారంగా కావచ్చు, వాతావరణ శాఖ సంబంధించి జాతీయ రిమోట్ ఏజెన్సీల ద్వారా విచారణ అయితే కొనసాగుతుంది. ఏ చెట్లు ఎన్ని కూలాయి, వాటితో అటవీ శాఖ లాభం ఎంత, నష్టం ఎంత, నేలమట్టైన భారీ వృక్షాలు ఎన్ని అంటూ ప్రత్యేక బృందాలతో చెట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. గాయత్రి. రైట్, థాంక్యూ.